ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. ప్రభు యొక్క మహాకృప చేత ఈ 2024 సంవత్సరము ప్రారంభ దినాలలో మొదటి నెలలో ఈ భక్తుల యొక్క అనుభవాలను మరి ఒకసారి ప్రభు మన ముందు ఉంచుచూ ఉండగా, మరి మన యొక్క ఆత్మీయ జీవితాలను ఆయన ఎంతగానో శక్తివంతంగా నిలబెట్టాలని, మనకు విజయవంతమైన ఆశీర్వాదకరమైన జీవితము ఇవ్వాలని ఈ అనుభవాలు మన ముందు ఉంచుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా మరి ఒక భక్తుని యొక్క జీవితాన్ని మనము తెలుసుకునే ముందు దైవ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు 11వ అధ్యాయం 24వ వచనమును చదువుకుందాం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు, మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఒకసారి ఈ వచన భాగము ద్వారా వెదజల్లి అభివృద్ధి పొందిన వారు ఎంతో మంది కలరు ఈ భూమి మీద. మరి తగిన దానికన్నా కూడా తక్కువ ఇచ్చి లేమికి గురి అయిన వారు కూడా ఎందరో కలరు. అవును, మరి ప్రభువు నన్ను దీవించటలేదు అని ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటారు. కానీ దాని వెనక ఉన్న కారణాలను మరి మనము పరీక్షించుకోవాల్సిన సమయము ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను కూడా వెదజల్లి అభివృద్ధి పొంది విస్తరించి అనేకులకు దీవెనకరంగా మారాలని మరి ఒకసారి ఈ మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున మనము నేర్చుకునే భక్తుని యొక్క పేరు విలియం కోల్గేట్. అవును, కోల్గేట్ కంపెనీ యొక్క స్థాపకుడు, అధినేత. ప్రియ దేవుని బిడ్డలారా, కోల్గేట్ పేస్ట్ యొక్క మరి ఆ యొక్క ప్రోడక్ట్ ఎవరికి కూడా పరిచయం లేని వారు ఈ భూమి పైన ఉండరు. ప్రపంచ నలుమూలలా కూడా ఈ కోల్గేట్ ప్రోడక్ట్ అనేది ప్రతి గృహంలో కూడా ఈ రోజుకి వాడబడుతూనే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం వెదజల్లి అభివృద్ధి పొందే అనుభవం ఈ విలియం కోల్గేట్ కలిగి ఉన్నాడు కనుక అతని జీవితంలో మరి దేవుడు ఎంత శక్తివంతంగా అతని జీవితాన్ని కుటుంబ పరంగా, వ్యాపార పరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టాడో క్లుప్తంగా తెలుసుకుందాం. మరి 1783 సంవత్సరం జనవరి 25న జన్మించాడు ఇంగ్లాండ్లో. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు రాబర్ట్ మేరీలకు 3 సంతానము, వారిలో ఒకరు విలియం కోల్గేట్. అవును, మరి ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలో నివసిస్తూ ఉండగా ఈ విలియం కోల్గేట్ 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు మరి ఆ కుటుంబము కొంత పేదరికాన్ని బట్టి అమెరికా దేశము వెళ్ళవలసి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దానికి ముందు మరి తన యొక్క బాల్య జీవిత దినాలలో ఆ ఇంగ్లాండ్ దేశంలో నివసిస్తూ ఉండగా వారు జీవిస్తున్న ఆ యొక్క ప్రాంతంలో, వారు నివసిస్తున్న ఆ యొక్క ప్రాంతంలో మరి ప్రక్క ఊరు వెళ్ళాలన్నా, ఏదైనా వస్తువులు తెచ్చుకోవాలన్నా ఒక నది ఉంటుంది. ఆ నదిలో మరి ఆ పడవలో ప్రయాణం చేసి వారు అవతలకు వెళ్ళి వారి పనులను చూసుకొని వచ్చే అనుభవము కలదు ఆ యొక్క ఊరి ప్రజలకు. అటువంటి సమయంలో ఆ పడవ నడిపే మరి ఆ యొక్క వ్యక్తి ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి దేవుని బిడ్డ. ఈ విలియం కోల్గేట్ తన యొక్క మరి ఆ పడవ నడిపే ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు క్రీస్తు గురించి. కానీ అతని యొక్క చిన్నతనములో అతను అంతగా దేవుని మాటల వైపు దృష్టి మళ్లించినప్పటికీ కూడా తన అంతరంగంలో ఆ మాటలు ముద్ర వేయబడినవి. ప్రియ దేవుని బిడలారా, కొన్ని రోజులకు ఆ యొక్క పేదరికాన్ని బట్టి అమెరికా వారు వలస వెళ్ళిపోతారు ఇంగ్లాండ్ దేశం నుంచి. ఆ సమయంలో తన తండ్రి ఒక మంచి వ్యవసాయకుడు. దానిలో నష్టము రావడం వలన తను ఒక వ్యాపారాన్ని మొదలు పెడతాడు. సబ్బులు తయారు చేయడం, కొవ్వొత్తులు తయారు చేయడం, ఇలాగా నానా విధములైన మరి మనుషులకు అనుదినము ఉపయోగపడే ఆ యొక్క ఉత్పత్తులను వారు తయారు చేస్తూ అందిస్తూ ఉండేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో తన తండ్రికి ఆ వ్యాపార అనుభవంలో ఎంతో నష్టము, లాభ నష్టాలు, ఎంతగానో నష్టము కలిగినందున తండ్రి మరలా ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టి తిరిగి తన యొక్క వ్యవసాయము ఆ యొక్క అనుభవంలోనికి వెళ్ళిపోతాడు. కానీ ఈ యొక్క విలియం కోల్గేట్ తన 19 సంవత్సరాల ప్రాయంలో తండ్రి ఆ వ్యాపారాన్ని వదిలినప్పటికీ
ఈ విలియంకి తన యొక్క యవ్వన కాలంలో ఈ అనుభవము, సబ్బులు తయారు చేయటం, పర్ఫ్యూమ్స్, అలాగే ఇంకా అనేకమైన ప్రొడక్ట్స్ను వారు మరి తయారు చేస్తూ ఉన్న ఆ యొక్క క్రమములో ప్రియ దేవుని బిడ్డలారా, తను కూడా తన 19వ సంవత్సరమున మరి ఆ వ్యాపారమును నడిపిస్తాడు. మరి ఎంతో మంది పనివారు తన క్రింద పని చేస్తూ ఉండగా 1 సంవత్సరం అటు రీతిగా ముందుకు కొనసాగుతూ ఉండగా మరి తనకు కూడా నష్టాలు ఎదురైనాయి. మరి ఆ కంపెనీని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళలేని పరిస్థితుల్లో 1 సంవత్సరం నడిపించిన అనంతరం మరలా దానికి మూత వేయటం జరుగుతుంది. కానీ ఈ విలియం కోల్గేట్ తన యొక్క వ్యాపారం మీద ఎంతగానో మనసును, దృష్టిని పెట్టినవాడు. లాభ నష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మరి అటు రీతిగానే కొంచెం ముందుకి కొనసాగిస్తూ ఉండగా అనుకున్న రీతిగా న్యూయార్క్లో మరి చిన్నతనములో పడవ నడిపే ఆ వ్యక్తి, ఆ క్రైస్తవుడు తనకి కనిపిస్తాడు. అతను ఓడకు మరి ఆ ఓడ నడిపే ఆ యొక్క కెప్టెన్గా ఉన్నత స్థానంలో అతను ఉన్నప్పుడు అతనిని గుర్తుపట్టి మాట్లాడుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విలియం ఆ కెప్టెన్తో తన యొక్క అనుభవాలు చెప్తూ ఉంటాడు. నన్ను గుర్తుపట్టారా? చిన్నతనంలో ఇంగ్లాండ్లో ఆ పడవ పైన వెళ్తూ ఉన్నప్పుడు నాకు క్రీస్తు గురించి చెప్పిన వారు మీరే. ఈ రోజున మీరు ఇంత ఉన్నత స్థానంలో ఉండడానికి కారణం ఏమి అని అడిగినప్పుడు తన యొక్క అనుభవాలను పంచుకుంటాడు. క్రీస్తు యందు, యేసుక్రీస్తునందు నమ్మిక ఇంచు, నీకు కలిగిన ఆ యొక్క వ్యాపార అనుభవాలలో యథార్థతను పాటించు, అనుదినము ప్రార్థించు, అనుదినము దేవుని వాక్యాన్ని పఠించు. నీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వు. ప్రతి ఉదయమున లేచి నీ దినచర్యను ప్రారంభించే ముందు దేవుని చిత్తానికి నీ యొక్క అనుభవాన్ని, నీ జీవితాన్ని, నీ దినచర్యను అప్పగించుకో అని అతను చెప్పినప్పుడు అటు రీతిగా నీవు అనుసరించినట్లయితే ఈ న్యూయార్క్లోనే నీవు ఒక గొప్ప వ్యాపారవేత్తవు, ఖచ్చితంగా ప్రభువు నిన్ను నిలబెడతాడు అని చెప్పి తన యొక్క అనుభవాలను పంచుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అతను ఆదికాండము 28వ అధ్యాయములో మరి యాకోబు యొక్క అనుభవాన్ని కూడా తెలియచేస్తాడు. 20వ వచనం నుంచి 22 వచనాల్లో కనుక మనం చూస్తే యాకోబు మరి తన యొక్క తల్లిదండ్రుల ఇంటి నుంచి మరి వెళ్ళిపోతూ ఉంటాడు తన మామ ఇంటికి. అటువంటి సమయంలో ప్రభు తనను దర్శిస్తాడు, మాట్లాడుతాడు. ప్రభు ఇది ఖచ్చితంగా ఆయన ఉన్న స్థలము బేతేలు అని దానికి పేరు పెట్టి, ఇది దేవుని మందిరము. ప్రభువా, నేను ఈ విధంగా వెళుతున్నాను, నాకు కట్టుకోవడానికి బట్టలు, తినడానికి ఆహారము ఇచ్చినట్లయితే నాకు కలిగిన సమస్త యావత్తులో నీకు 10వ భాగమును నేను ఇస్తాను అని చెప్పి దేవుని యొద్ద ఒడంబడిక చేసుకుంటాడు యాకోబు. ఇటువంటి అనుభవాన్ని ఆ కెప్టెన్ ఆ యొక్క విలియం కోల్గేట్కి తెలియచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటు రీతిగా మరి ఈ యొక్క వాక్యము చేత ప్రేరేపించబడతాడు ఈ కెప్టెన్ యొక్క మాటలను బట్టి. ఆ దినము మొదలుకొని మరి తనకు కలిగిన ఆ వ్యాపారాన్ని మరలా యజమానుడుగా తన యొక్క పనివారితో ఎలా సంబోధించాలి, ఎలా వారికి వర్క్ని నియమించాలి, వారితో ఎలా మెలగాలి, ప్రభు ఇచ్చిన జ్ఞానము చొప్పున ఎంతో కష్టముతో ఆ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళుతూ, ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆ వ్యాపారము దినదినము వృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ ప్రార్థించకుండా, దేవుని సన్నిధిలో వాక్యము చదవకుండా ఎన్నడూ కూడా తన పనిని ఆరంభించిన వాడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన అంతరంగాలను ఈ క్షణము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఏదైనా కొంత పని అధికముగా ఉన్నది అనంటే ప్రార్థనను ప్రక్కన పెట్టేస్తాం, వాక్య ధ్యానాన్ని ప్రక్కన పెట్టేస్తాం. ముందు మన పనులు ముఖ్యం అని మనము పరుగులిడుతూ ఉంటాం. కారణం, మనము ఆశీర్వదించబడకపోవటానికి కారణము ఇదే. తన యొక్క దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యానికి విధేయత చూపుతూ, అనుదినము తనను దేవుడు వ్యాపారంలో దినదినము వృద్ధి చెందిస్తూ ఉన్నప్పటికీ కూడా విధేయత కలిగి దేవునినే మహిమపరిచేవాడు. ఎంతో మంది అతనిని ఘనపరుస్తూ ఉండేవారు, కానీ సకల మహిమ ఘనత దేవునికే చెల్లించేవాడు. ఎన్నడూ కీర్తిని, ఘనతను, పేరును కోరని వ్యక్తి ఈ విలియం కోల్గేట్. ప్రియ దేవుని బిడ్డలారా, తనకు వివాహము అనంతరము సంతానము 11 మందిని సంతానముగా దేవుడు ఆ విలియం కోల్గేట్ అనుగ్రహించినప్పుడు బైబిల్ మరి ఆత్మానుసారంగా ఆ బిడ్డలకు పేరులు పెట్టడం, వారిని దైవికంగా పెంచడం, అనుదినము కుటుంబ ప్రార్థన, క్రమము తప్పకుండా, ఎన్ని పనులు, వ్యాపారములో ఎంత ఒత్తిడి,
మరి ఎంత పని భారము ఉన్నప్పటికీ కూడా కుటుంబ ప్రార్థనను ప్రార్థించుట, వ్యక్తిగత ప్రార్థనను ఎన్నడూ కూడా మానని వ్యక్తి. ప్రతి ఆదివారము కూడా దేవుని సన్నిధికి క్రమముగా కుటుంబంగా వెళ్ళే అనుభవం కలిగిన వాడు ఈ విలియం కోల్గేట్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో ఇంత నమ్మకముగా కొనసాగుతూ ఎంతగానో ఆశీర్వదించబడుతూ మరి ఈ ప్రపంచ వ్యాప్తముగా ఇతని యొక్క వ్యాపారాన్ని దేవుడు అనుదినము ఆయన అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఎన్నడూ కూడా తన జీవితంలో ప్రార్థనను, దేవుని యొక్క ధ్యానమును, కుటుంబ ప్రార్థనను ఏ ఒక్కరోజు కూడా తప్పించి మానకుండా మరి ఉండిన అనుభవము లేదు. సకల మహిమ దేవునికే ఆరోపిస్తూ ఉండేవాడు. అంతేకాదు, దేవుని విషయాల్లో ఎంతో ఆసక్తి, దేవుని పరిచర్యలో ఎంతో ఆసక్తి. అనేక బైబిల్ కాలేజీలను స్థాపించాడు, నిర్మించాడు, పాఠశాలలను నిర్మించాడు, పేదవారికి సహాయం చేసిన వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే మరి బైబిల్ సొసైటీ, అమెరికా అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీకి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి, సహకరించిన వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విలియం కోల్గేట్ 1857 సంవత్సరం మార్చి 2న ప్రభు సన్నిధిలో నిద్రించాడు. అవును, ఎంతో శక్తివంతముగా ఇతను ఈ రోజుకి భూమి మీద లేనప్పటికీ తన భక్తి జీవితాన్ని బట్టి ఎంతో శక్తివంతంగా ఆశీర్వదించబడి విస్తరించబడి ఈ రోజున ఇంకా అతను భూమి మీద లేనప్పటికీ అతను స్థాపించిన ఆ కోల్గేట్ కంపెనీ ప్రపంచంలో నలుమూలలా కొనసాగుతూనే ఉంది విజయవంతంగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత సంతోషం, ఎంత ఘనత! ఇటువంటి అభివృద్ధి, ఇటువంటి ఆశీర్వాదం ప్రభు ఈ దినాన నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ నీవు చేయవలసిన ఆత్మీయ నియమాలను క్రమముగా పాటించినట్లయితే, అనుదినము నీ ప్రభువుని దర్శించి, నీ ప్రభువుకి ప్రాముఖ్యత ఇచ్చి, ప్రభు చిత్తాన్ని నీవు గ్రహించి, ఆయనకు నీవు ఘనత వహించి, ఆయనకు మహిమ చెల్లించినట్లయితే, ఆయన కూడా ఈ విలియం కోల్గేట్ వలె నిన్ను కూడా మహాభివృద్ధికి ఆయన నిలబెట్టే దేవుడు, అటువంటి ఆధిక్యతనిచ్చే దేవుడు. కాబట్టి మరి చూడండి, మరి అతి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, తనకు వచ్చే ఆ యొక్క రాబడి అంతటిలో కూడా 10వ భాగము తీసేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 10వ వంతు, 20వ వంతు ఇంకా దేవుడు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. నేను ఇంత క్రమంగా 10వ భాగం ఇస్తూ ఉండగా ఇంకా ఆశీర్వాదం వస్తుంది అని దాదాపు 90% వరకు తన యొక్క వ్యాపారంలో మరి దేవునికి ఆ 10వ భాగమును చెల్లించి కేవలము 10% మాత్రమే తన యొక్క మరి వాడుకకు ఉంచుకునేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎంత ఆశీర్వాదం, ఎంత అభివృద్ధి ప్రభు అతనికి అనుగ్రహించాడు. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము ప్రభు మనలను కొంచెం ఒక మెట్టు ఆయన మనలను నిలబెడితే మన 10వ భాగాల విషయంలో మనము క్రమంగా ఉంటూ ఉన్నామా? కేవలము 10వ వంతు తీయడానికి కూడా ఎన్నో విధాలుగా సంకోచిస్తూ ఉంటాం, ఎన్నో విధాలుగా క్రమము తప్పుతూ ఉంటాం. అటువంటిది ఈ విలియం కోల్గేట్ 90% దేవునికి ఇచ్చేవాడు. అయినప్పటికీ కూడా విస్తారమైన అభివృద్ధి. అవును, ప్రభు ఆశీర్వదించడం మొదలు పెడితే ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను ఆపలేరు. ఈ ఉదయకాలము దేనిని బట్టి చింతిస్తున్నా నీ ప్రభువుకి ప్రాధాన్యత, నీ ప్రభువుని ఘనపరచు. దేవుని వాక్యము చదువుటలో, ప్రార్థించుటలో, సహవాసములో ఎల్లప్పుడూ ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్లయితే ప్రభు నిన్ను కూడా ఇటు రీతిగా దీవించాలనుకుంటున్నాడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం ప్రభువా, నీ మాటల చేత నీ బిడ్డలను దర్శించి ఈ విలియం కోల్గేట్ ఎంతగానో మాకు ప్రోత్సాహకరంగా ఉంటూ ఉన్నాడు. అవును ప్రభువా, కొన్ని వందల సంవత్సరముల క్రితము తను మరణించినప్పటికీ తను చేసిన భక్తి, ఆత్మ నియమములు ఇంకనూ మమ్ములను దర్శిస్తూనే ఉన్నాయి, ప్రోత్సహిస్తూనే ఉన్నాయి, మమ్ములను బలపరుస్తూనే ఉన్నాయి ప్రభువా. అవునయ్యా, నిన్ను గనపరచువారని గనపరిచే దేవుడు, వెదజల్లి అభివృద్ధి పొందేవారు ఎంతో మంది తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిడికి వెళ్ళిన వారు ఉన్నారు. తండ్రి, యాకోబు ఏ విధంగా తన యొక్క 10వ వంతు తనకు కలిగిన సమస్తములో ఇస్తానని తను తీర్మానించుకున్నాడో, అటువంటి వాక్య ప్రేరణను బట్టి, ఆ కెప్టెన్ మాటలను బట్టి విలియం కోల్గేట్ ఆనాడు నీకిచ్చిన మాట ఎన్నడూ కూడా మీరలేదు. మనుషులు ఘనత
ఘనపరుస్తున్నప్పటికీ, మనుషులు పొగుడుతున్నప్పటికీ సకల మహిమ నీకే చెల్లించాడు. నీ వాక్యమునకు విధేయత చూపాడు. ఇటువంటి కృప నాకు, మాకు అందరికీ దయచేయండి. నీ బిడలను ఎన్నడూ కూడా నీవు విడిచిపెట్టవు, లేమిడికి గురి చేయవు. మీరు పైవారే, క్రిందివారు కాదు. మీరు తలగా ఉంటారు, తోకగా ఉండరు. అవును ప్రభువా, నన్ను గనపరచువారని నేను గనపరుస్తున్నాను. ఈ వాగ్దానాలను స్వతంత్రించుకొని నీ బిడలు కూడా అభివృద్ధి పొంది, విస్తరించి, ఫలించి అనేకులను ప్రభువా నీ జీవపు వెలుగులో నడిపించే బిడలుగా, ఆశీర్వాద కర్తలుగా దీవించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. Praise the Lord. God bless you. Have a nice day.